గోవిందా లక్ష్మీ నరసింహ గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా నంద్యాల పట్టణం నుండి మన భక్తుల కోసం చూడండి మీరు అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఎగువ హాబూలం నుండి 5 కిలోమీటర్లు దాదాపు ఇవన్నీ మోసుకుంటూ వీళ్ళంతా కేవలం సేవ కోసం మాత్రం వచ్చారండి. ఏమీ ఆశించకుండా చూడండి వీళ్ళందరినీ ఇవన్నీ తీసుకొని మోసుకొని వచ్చి మనకి అన్నీ వండి పెడతారు. అక్కకు సేవ చేసేది అంతా ఈయన అనుకుంటే నడిపిస్తాడు. స్వామివారికి మాలలు తీసుకొచ్చారు చూడండి. ఈ లక్ష్మీ నరసింహ స్వామికి మాలలు. గోవిందా చూడొచ్చు. వరాహ నరసింహస్వామి దేవస్థానం ఇది. వరాహ అన్న కోడ అన్న ఒకటే. ఈ రెడ్డి ఇక్కడ గుడి ఇది. మంచి కెమెరా తీసుకొచ్చింది బాగా అందరం చూడండి, అక్కగారు పసుపు కుంకుమ స్వామికి సేవ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా సమర్పిస్తున్నారు. ఇక్కడ వరాహ నరసింహ స్వామికి నారికల సమర్పణ. గోవిందా. స్వాతి నక్షత్రము, అదే విధంగా స్వాతి శ్రావణ మాసము రెండు కలిసినాయి కాబట్టి దేశవ్యాప్తంగా మనకు ఆ లక్ష్మీ నరసింహస్వామి దివనామసంకల్పం వ్యాపారము, ఉద్యోగము, కోరిన కోరికలని ఆరోగ్యంగా సకల సిరి సంపద గల కోరిన కోరికలను కొంగు బంగారం ఎదుట వరప్రసాదించి మరొకసారి మహావిష్ణు వరప్రసాదించి సంకల్పించిన ఉగ్ర రూపమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సర్వదేవతల వరప్రసాదించి పరమేశ్వరుని వరప్రసాదించి కర్ణ కటాక్షను దీవించి చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదములు. జై సింహద్రమారమణ గోవిందా. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. జై సింహద్రమారమణ గోవిందా. సంభావన వెలిచిన ఉగ్ర నారసింహస్వామి గోవిందా. జై సింహద్రమారమణ గోవిందా. పలకకుండా అక్కగారు అన్నగారు మీకు పోయే వాళ్ళ గురించి పలకాలి. లక్ష్మీ రమణ గోవిందా. జై సింహద్రమారమణ గోవిందా. లక్ష్మీనారసింహ స్వామి గోవిందా. జై మాత అన్నపుణ్యేశ్వరి వారి గోవిందా గోవిందా. స్వాతి నక్షత్రం స్వామి గారు అనుగ్రహంతో ఎప్పుడు ప్రతి స్వాతికి వచ్చి భక్తులను సేకరించి అందరినీ ఆనందపరిచి, అదేవిధంగా ఈ శ్రావణ మాసం కాదు ప్రతి ఒక్క నెలలో వచ్చి ఆ స్వామి భక్తులను అందరికీ ఆచరించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదములు. తప్పులొప్పులు క్షమించి కర్ణకటాక్ష సర్వదేవతల వరప్రసాంతి మరొకసారి ధన్యవాదములు. ఓం నమో నారాయణ. లక్ష్మీరమణ గోవిందా. ఓం లక్ష్మీరమణ గోవిందా. బంగారు గోపాల వార గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, ఈయన హరిదాస్ అండి, శ్రీనివాసులు గారు మా మంచి మిత్రులు. ఈయన కూడా ధర్మసేవకులే. ధర్మం కోసం తన వంతుగా, అంటే నేను నా ఛానల్ ద్వారా ఎలాగైతే మన దేశానికి ధర్మానికి ప్రమోట్ చేస్తున్నానో అలా ఈయన వంశస్థులు హరిదాసులు. ఆయన వంశధర్మం ప్రకారం సేవ చేస్తూ అందరికీ ఆనందాన్ని దేవుని గురించి చెబుతూ మనకు అందరికీ స్వామిని దీవెనలు అందిస్తున్నాడు. సంక్రాంతి పండుగకు మన ఇంటికి వస్తాడు. ఆయనని ఒక భిక్షుగా చూడవద్దండి, హరి భక్తునిగా చూడండి. మీకు తోచినంత ఇవ్వండి, డబ్బులు ఏమి డిమాండ్ చేయడు. ఆయన సంకీర్తన చేస్తాడు. ఆయన సంకీర్తన వినండి సంక్రాంతి పండుగ రోజు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నమో నారాయణ అనుకుంటే తీసుకోండి. నమో నారాయణ ఇప్పుడు చెప్పినాడు కదా ఆయన స్వామి. నమో నారాయణ. నారాయణుడు ఏం పేరు? నీ పేరు నారాయణ. ఎవరి పేరు? ఏం పేరు? ఎవరు మీది? ప్రసాదం తీసుకో. బాగుందా ప్రసాదము? అత్త బాగా పెట్టిన ప్రసాదం. గోవిందా గోవిందా. చెప్పు. ప్రసాదం లక్ష్మీరమణ గోవిందా. లక్ష్మీరమణ గోవిందా. లక్ష్మీరమణ గోవిందా. లక్ష్మీరమణ గోవిందా. చూడండి ఫ్రెండ్స్, అక్కగారు నంద్యాల నుండి వచ్చి ఈ సామాన్లన్నీ మోసుకొచ్చి ఎగువ అహోబిలం నుండి
వరాహ వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్లు మోసుకొని వచ్చి భక్తులకు ప్రసాదం తయారు చేసి పెడుతున్నారు. ఇదంతా మన మధుసూదన్ అన్న ఎల్ఐసి మధుసూదన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. సహాయ సహకారాలు వాళ్ళవైతే శ్రమ వీళ్ళది. శ్రమ ముఖ్యమే, సహాయ సహకారాలు ముఖ్యమే, రెండు కావాలి. రెండులో ఏదేకమైన పని కాదు. అట్లా చూడండి మన మిత్రుడు చూడండి ఫ్రెండ్స్, మన మిత్రుడు ఎలా కష్టపడుతున్నాడో. ఇప్పుడు పెద్దాడు చూడండి, మీకు 20 ఏళ్ళు ఉంటాయి, ప్రతి నెల సేవ చేస్తుంది. ఈమె చివరి కొరకు ఒకరింది ఒకటి, మనమందరం కలిసి మన సగనపాలంట ఖచ్చితంగా వస్తానని చెప్పినాను. చెప్పు గోవిందా, చెప్పు చెప్పునా గోవిందా, స్వామి గోవిందా, గోవిందా, గోవిందా. మమ్మీది ఎన్నోసారి పంపిన రావడం నరసింహస్వామి దర్శనానికి వస్తుంటారా? ఎలా ఉందమ్మా మీకు నరసింహస్వామి దగ్గరికి వచ్చాక? మీ మనసుకు ప్రశాంతత, చదువు అన్ని బాగున్నాయా? మీకు కావాల్సిన కోరికలు తీరుతున్నాయా? సాటిస్ఫై మీరు? రైట్. ఈయన పోలీస్ మామ. ఈయన వయసు శరీరానికి 75 వచ్చాయి కానీ మనసు మాత్రం 25. అంత యాక్టివ్గా ఉంటాడు. ప్రతి నెల మామ సర్వీస్ చేస్తాడు ఇక్కడికి వచ్చి మన మధుసూదన్ ఆధ్వర్యంలో. ఎవరు మీది? సీతారామపురం. ఎన్నో సంవత్సరం రావట్టి మీరు ఇక్కడికి? ఎన్నిసార్లు వచ్చారు స్వాతి నక్షత్రం? బాగుంది ప్రసాదం, వసతి అంతా బాగుంది, దర్శనం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, అంటే మహాలోల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. నవనరసింహ క్షేత్రంలో అమ్మవారు ఉన్నది ఇక్కడ ఒక్క చోట మాత్రమే. అమ్మవారు ప్రశాంత రూపంలో స్వామివారు ఉంటారు. ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అమ్మవారిని పూజిస్తే అయ్యవారికి చెప్పి ఖచ్చితంగా మన సమస్యను తీరుస్తుంది. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉంటే అమ్మవారిని ప్రార్థిస్తే ఖచ్చితంగా 100% తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూడండి ఫ్రెండ్స్, చెల్లెమ్మ ఎంత బాగా బొట్టు పెడుతుంది అంటే వచ్చిన వాళ్ళకు. ఇది సేవ అంటే రక్ష కడుతున్నారు ప్రతి ఒక్కరికి. చూడండి మామూలుగా ఏ టు హియర్. పేరు చెప్పండి అక్క. ఏ ఊరక్క? అక్క చూడండి ఎంత రొట్టెలు ఎంత టేస్ట్గా, ట్రెడిషనల్గా, సంప్రదాయబద్ధంగా భక్తిభావంతో పెన్నం పెట్టి చేస్తుంది కట్టెల పొయ్యితో. రొట్టెలు మన కోసం అక్కగారు కష్టపడి రొట్టెలు చేస్తున్నారు. చూడండి సామూహికంగా రొట్టెలు కొడుతున్నారు, ఒకరిగా ఇద్దరు కాదు. అక్క చూడండి ఎలా చేస్తున్నారో. ముందుకు రావాలి మాకు. మోమడని